దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మాట్లాడకూడదు, జాగ్రత్తగా నా వైపే చూడాలి. ఎందుకంటే ఈ సమయం చాలా విలువైంది. ఎవరు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే అటు ఇటు డైవర్ట్ చేసేయండి. ఎవరు మాట్లాడకూడదు, పిల్లలు ఎవరు కూడా. కూడి వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీ అందరికీ నా శుభాలని తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి శుక్రవారపు నుండి ఈ శుక్రవారం వరకు కూడా ప్రభువు తన ఉచితమైన కృప చూపించి మనందరిని సజీవ లెక్కలు నిలబెట్టి మరొకసారి దేవుని మందిరంలోకి మనం ఈ రీతిగా కూడుకొని వచ్చి దేవుని మాటలు వినిపింప చేయటానికి గాను దేవుని మాటలు వినటానికి కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. బాగా ఉమ్మ తీసేస్తుంది కదా, తెస్తుందా? మీకు బాగానే ఉందనుకుంటా. నేనైతే తడిసిపోదయా, నాకు అలవాటేలే. అయితే దేవుని వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా ఇక అవన్నీ చూడకూడదు, ఏం చూడకూడదు. చెమట పడుతుందనో లేదంటే ఇంకో కారణం మరో కారణం అనేది ఉండకూడదు. ఆఫ్రికా దేశంలో దేవుని వాక్యాన్ని ఎలా వింటారు తెలుసా? ఆఫ్రికన్స్ తెలుసా ఎలా ఉంటారు? వాళ్ళు నల్ల జాతీయులు, నల్లగా ఉంటారు. నల్ల జాతీయులు సరైన బట్టలు కూడా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో సరైన బట్టలు కూడా వాళ్ళకు ఉండవు. అలాంటి నల్ల జాతీయులు మీరు యూట్యూబ్లో చూడండి. వాళ్ళు మర్రుటి ఎండలో, అటు ఎండలు ఎక్కువ, బాగా మంచి ఎండలో వాళ్ళు ఆరాధన చేస్తారండి. పాస్టర్ గారిని ఏంటో ఒక చెట్టు కింద నిలబెడతారు. ఆయనకి ఏదో కొంచెం నీడ, ఆ చెట్టు కింద నిలబెడితే ఆయన చెట్టు కింద ఆ నీడలో ప్రసంగం చేస్తూ ఉంటుంటే వాళ్ళు ఎండలో నిలబడి చప్పట్లు కొట్టుకుంటా దేవుణ్ణి గంతులేసుకుంటూ ఆరాధిస్తారు తెలుసా. అలాంటి ఆరాధన అనుభవం మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ కారణాలు ఏం చూడకూడదు. దేవుని ఆరాధిస్తున్నాం, మన దృష్టి అంతా కూడా దేవుని వైపే మనం కేంద్రీకరించి ఉండాలి. ఈ శుక్రవారం నాడు ప్రభు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలు విందాము. ఇర్మియా గ్రంథము, బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తీసారా అందరి దీన్ని? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని. నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. మిమ్ములను నేను చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్ములను చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి తోలివేతునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్ములను సమకూర్చి రంపించెదను. ఇది యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మొదటి మాట, నేను మీకు కనపరుచుకుందును. ఈ మాట చెప్పండి అందరూ. నేను మీకు కనపరుచుకుందును. ఎవరు ఈ మాట చెప్పారు? దేవుడి మాటని చెప్పాడు. నేను మీకు కనపరుచుకుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. ఇదిగో నాయన, చెప్పబోతున్నటువంటి వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. నాతో ఉండండి, నాకు తోడై ఉండండి. నీ సన్నిధిని దయచేయండి ప్రభా. నా నోటికి ప్రభా మీరు తోడయ్యండి. చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాట మా ప్రియులు ఎవరైతే ఉన్నారో వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. నేను మీకు కనపరుచుకుందును. ఇర్మియా గ్రంథము ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి ఇర్మియాకి, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు ఎవరవుతున్నారు. ఇర్మియా గారు దైవ ప్రవక్త, దేవుని ప్రవక్త. సత్యాన్ని సత్యంగా ఉన్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అది ఇర్మియా గ్రంథం అంతా మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 52 అధ్యాయాలు ఉంటాయి. అందులో
మొత్తం కూడా జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే చాలా విషయాలు మనకి దేవుడు అక్కడ కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ అబద్ధ ప్రవక్తులు ఒకవైపున నిలబడితే సత్య బోధకుడుగా దేవుని యొక్క ప్రవక్తగా ఒకవైపున ఇర్మియా గారు నిలబడి ఈ ఈ ఇరువురికి, సత్య ప్రవక్తకి అదేవిధంగా అబద్ధ ప్రవక్తలకి జరుగుతున్నటువంటి పోరాటమే ఇర్మియా గ్రంథం అంతా ఉంటుంది. ఎవరు కూడా దేవుని మాటలను వినల, అవిధేయత చూపించారు. దేవుని మాటలు వినకపోగా దైవజనుని చాలా హింసించినట్లుగా మనము ఇర్మియా గ్రంథంలో చూడవచ్చు. ఈ రోజుల్లో కూడా సత్య వార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది నమ్మట్ల, దైవజనులు హింసిస్తూ ఉన్నారు, శ్రమ పెడతా ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో చంపేస్తూ ఉన్నారు కదా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మాత్రమే కాదు, కానీ ఆ రోజుల్లో కూడా దైవజనుడు అనేటువంటి ఇర్మియా గారు కూడా ఎదురైనాయి. అయినప్పటికీ కూడా ఎవరు విన్నా వినకపోయినా, ఎంత కష్టపెట్టినా, శ్రమ పెట్టినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా దైవజనుడు నిలబడ్డాడు. ప్రతి ఒక్క మాట దేవుడు మాట్లాడమని చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ధైర్యంగా ప్రకటించాడు. ఎక్కడ పిరికితనంతో ఏది కూడా దాయలేదు, కానీ ప్రతి ఒక్కడు కూడా దేవుడు చెప్పాడు, నీ బాధ్యత ఏంటో నువ్వు నిర్వర్తించు. కాబట్టి ఆయన బాధ్యతగా దేవుడిచ్చినటువంటి వాక్కుని ప్రకటించుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ చెప్తూ అంటాడు, ఇక్కడ 29వ అధ్యాయంలోకి వచ్చేప్పటికే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మాటను వినలా, ఆయన మాటను పెడచెవిని పెట్టేశారు, అవిధేయత చూపించారు, విధేయత లేదు వాళ్ళల్లో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఒకానొక రోజున మీ అందరినీ చెరలోకి పంపించేస్తాను. ఎక్కడ పంపించాడు? బబులోన్ అనేటువంటి ఆ దేశానికి చెరపట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇది దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేల్ ప్రజల మీద. ఎందుకు దేవుడు ఆ విధంగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ఆ బబులోని చెరలోకి 70 సంవత్సరాలు పంపించాడు. 70 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే వాళ్ళని సెటరేట్ చేయాలని, వాళ్ళని క్రమబద్ధీకరించాలని, క్రమపరచాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి వాళ్ళని పంపించిన తర్వాత అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, 70 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరందరూ కూడా నా వైపు తిరిగి నన్ను ఎవరైతే కనుక్కోవాలని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, హృదయంతో నన్ను ఎవరైతే వెతుకుతారో నేను మీకు కనపరుచుకుందును అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతూ ఉంటారో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో ఖచ్చితంగా దేవుడు వారిని దర్శిస్తాడు, వారితో మాట్లాడే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అయితే ఈ రోజుల్లో చాలామంది ప్రభువా నాకు కనపడవా, నీ దర్శన భాగ్యాన్ని నాకు దయచేయవా, నీ మహిమను నేను చూడాలని నాకు ఆశ ఉందయ్యా, నీవు నాకు కనపరుచుకోవా, నీ ప్రత్యక్షతను నేను చూడాలని ఇష్టపడుతూ ఉన్నానని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ వారి పాటల్లో కూడా అనుదినము కొన్ని పాటలు ఉంటాయి, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. ఇలాగా కొన్ని పాటలు దేవుణ్ణి కనుక్కోవాలని, కనుగొనాలని, దేవుని చూడాలని, నిన్నే చూడాలని అన్న పాటలు ఉన్నాయి కదా. ఈ విధంగా చాలా పాటలు రాశారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క హృదయంలో కోరిక ఏంటంటే ప్రభువుని చూడాలని, ఆయన్ని కనుగొనాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. సాధు సుందర్ సింగ్, చాలా విషయాలు అతని గురించి అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, చాలామందికి తెలుసు. సాధు సుందర్ సింగ్ అన్నటువంటి ఒక ఆయన పేరు సుందర్ సింగ్. తర్వాత ఏంటంటే సాధువుగా ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు కాబట్టి పలు చోట్ల కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన ప్రభు కోసమే తన జీవితాన్ని అర్పించుకున్నాడు కాబట్టి సాధువుగా బ్రతికాడు కాబట్టి సాధు సుందర్ సింగ్ అని పేరు వచ్చింది. ఒక సిక్కుల కుటుంబానికి ఆయన సిక్కుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక ధనిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. పుట్టిన దగ్గర నుంచి కూడా యవ్వన కాలం వచ్చే వరకు కూడా తల్లి జాగ్రత్తగా కుమారుడిని పెంచుతూ వచ్చింది. వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ సిక్కులకు సంబంధించినటువంటి ఆ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గ్రంథాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితుల్లో సుందర్ సింగ్ గారిని పెంచుకుంటూ వచ్చింది తల్లి.
క్రమశిక్షణతో పెంచుకుంటూ వచ్చింది. అయితే తల్లి చనిపోయింది. అయితే ఆ భావజాలాలతోనే సుందర్ సింగ్ గారు బ్రతికారు. తల్లి నేర్పినటువంటి ఆ భావజాలాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మతపరమైనటువంటి ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో సాధు సుందర్ సింగ్ గారు ఆయన పెరిగి పెద్దయ్యాడు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత మనోవేదనతో ఒక చింత అతన్ని వేధించటం ప్రారంభించింది. ఒక రోజున దేవుని కనుక్కోవాలనేటువంటి తృష్ణ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఒక రోజున ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఈరోజు నేను దేవుడు నాకు కనపడాలా, ఆయన ప్రత్యక్షతను నేను చూడాలా, ఎవరైతే నిజమైనటువంటి దేవుడు ఉన్నారో ఆ దేవుడు నాకు ఈ రోజున కనపడకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని ఆ రోజు రాత్రి తలస్నానం చేశాడు సన్నీళ్ళతో. కారణం ఏంటంటే సన్నీళ్ళతో చేస్తే అతనికి ఉన్నటువంటి మొత్తం అంతా పోద్ది. నేను చూస్తున్నది నిజమేనా, ఒకవేళ నిజంగా దేవుని యొక్క దర్శనం నాకు కనపడితే నేను అది ఒక హెలిజినేషన్ అంటే ఏంటి, ఏదో మాయ అన్నట్టుగా కనపడకూడదు. నాకు దేవుడు తన స్వరూపాన్ని నాకు చూపించాలా, నిజమైనటువంటి దేవుడు, జీవంగల దేవుడు నేను చూడాలా ఈ రోజున అని తలస్నానం చేసేసి తన రూములోకి వెళ్ళిపోయి దేవుని ప్రార్థించడం ప్రారంభించాడు. ఎవరైతే నువ్వు నిజంగా దేవుడు ఎవరో నాకు ఈ రోజున తెలియాలి, ఎవరు నిజమైన దేవుడు అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయితే ఆ రోజు రాత్రి ప్రభు సాధు సుందర్ సింగ్ని దర్శించాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు సుందర్ సింగ్ని దర్శించినప్పుడు పరవశించిపోయాడు. దేవుని యొక్క ఆ దర్శనాన్ని చూడగలిగాడు. ఆ తర్వాత ఆయన ప్రపంచానికి అంత మాత్రమే కాదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాడు. తండ్రి కూడా చెప్పాడు, డాడీ నేను జీసస్ని చూశాను, యేసు ప్రభుని చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, నేను ఆ మార్గాన్ని, సత్యాన్ని, జీవమును అని చెప్పినటువంటి తన లేఖనం ద్వారా నన్ను దర్శించాడు, నేను చూశాను అని చెప్పేసి ఇక్కడి నుంచి నేను ప్రభు కోసమే జీవిస్తాను అని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడో తండ్రి చాలా మాటలు చెప్పాడు. వద్దు యేసు ప్రభుని నమ్ముకోవద్దు, ఆయన ఎవరో తెలీదు అన్నట్టుగా ఆయన యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టేసి సుందర్ సింగ్ గారు ప్రభువుని నమ్ముకున్నందుకు చాలా నచ్చ చెప్పాడు. అతని నుంచి బయటికి తీసుకురావాలని, సాధు సుందర్ సింగ్ని బయటికి తీసుకురావాలని, ఈ బైబిల్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆ బైబిల్ వదిలేసాయి, నువ్వు ప్రార్థన వదిలేసాయి, ప్రభువుని వదిలేసాయి, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు అన్నట్టుగా నానా విధాలుగా ఆయన అవమానిస్తూ కూడా చెప్పాల్సిన మాటలని చెప్పినప్పుడు కూడా సాధు సుందర్ సింగ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్, నేను మాటకి బైబిల్ని వదలను, ప్రభుని మాటకి వదిలిపెట్టనని తను తీసుకున్నటువంటి ఆ దృఢ సంకల్పం వలన ఒక రోజున తనకున్నటువంటి కుటుంబ సభ్యులని అంతాన్ని కూడా ఒక ట్రీట్, ఒక కార్యక్రమం ఉంటుంది కదా, ఒక శుభకార్యం లాగా అనమాట, ఒక ట్రీట్ ఇస్తానని చెప్పేసి చాలామందిని పిలిచాడు. ఎవరో సుందర్ సింగ్ గారి డాడీ అందరం పిలిచిన తర్వాత అందరు భోజనాలు ఉన్నాయని చెప్పేసి అనగానే మరి బంధువులు ఏవైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చారు ఆ ప్రాంతానికి. వారికి కావాల్సినవన్నీ కూడా చక్కగా సమృద్ధిగా అన్నీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి, ఏంటి ఈ సెలబ్రేషను, ఎందుకు ఈ ట్రీట్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటే అందరి మధ్యలో సుందర్ సింగ్ గారి డాడీ ఏం చెప్పారు తెలుసా, ఈ రోజుతో నా కుమారుడు చనిపోయాడు అన్నాడు. ఈ రోజుతో నా కుమారుడు చనిపోయాడు. అక్కడే ఉన్నాడు సుందర్ సింగ్, వారి మధ్య తిరుగుతూ ఉన్నాడు, అందరికి కనపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు చనిపోయాడు, కారణం ఏంటి, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. అందుకనే చనిపోడు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. చాలా బాధపడ్డాడు కుమారుడు సుందర్ సింగ్. ఇంకా చివరి భోజనం తను కూడా అక్కడ ఆ రోజున మరి తనకున్నటువంటి బంధువులతో కూర్చొని భోజనం చేశాడు. అయితే ఆ భోజనంలో వాళ్ళ విషయం కలిపిన సంగతి సుందర్ సింగ్ గారికి తెలియలా. ఇంకా చనిపోవాలి ఆయన అని చెప్పేసి సొంత తల్లిదండ్రులే, కుటుంబ సభ్యులే ఆయన తినే భోజనంలో ఏం కలిపారు, విషయాన్ని కలిపారు. ఎప్పటికో తెలిసింది ఆయనకి. మరలా తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే కానీ సుందర్ సింగ్ గారికి తెలియలా. ఆ తర్వాత ఆయనకు వామిటింగ్ రావటం, దేవుడు ఆ విధంగా లోపల ఉన్నదంతా కూడా బయటికి కక్కే విధంగా ఆయన చేశాడు. ఆ విషయం అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువుని అంత గట్టిగా పట్టుకొని అంత పరిచర్య చేయడానికి కారణం ఏంటో తెలుసా, ఆయన దేవుణ్ణి కనుక్కున్నాడు కాబట్టి, ఆయన దర్శనాన్ని చూశాడు కాబట్టి ప్రభువుని గట్టిగా పట్టుకోగలిగాడు. అంత భారమైనటువంటి
స్వార్థ భారాన్ని ఆయన మోయగలిగాడు. ఈ రోజున ఎవరైతే ప్రభును చూడాలనుకుంటా ఉన్నారో, ఎవరికైతే అంత తృష్ణ ఉందో, ఎవరికైతే అంత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నటువంటి మాట, నేను మీకు కనపరుచుకుందును. దేని స్తోత్రం కలుగును గాక. ఆయన అందరికీ కనపడాలని ఇష్టపడుతూ ఉంటాడు, అందరిని దర్శించాలని చూస్తాడు, నిన్ను నన్ను ఎప్పుడు కూడా. అయితే సాధు సుందర్ సింగ్ గారికి వచ్చినటువంటి దర్శనమే నీకు నాకు రావాలని అక్కడ అదే అచ్చంగా అదే రావాలని గ్యారంటీ లేదు. ప్రభు ఎట్లయినా దర్శిస్తాడు నిన్ను. రీతిగా మరి దైవజనులు నిలబెట్టి ఆయన హలో అదేవిధంగా వాక్యం చేత కూడా ఆయన దర్శించడానికి ఇష్టపడతాడు. అందరిని ఒకే రీతిగా దర్శించడానికి ఆయన ప్రణాళిక వేరే, నీ పట్ల నా పట్ల ప్రణాళికలు వేరే కాబట్టి ఆయన దర్శించే విధానాలు చాలా చాలా రకాలుగా ఉంటాయి. ఆ రోజున సాధు సుందర సింగర్ గారికి సాధు కనపడ్డారు కాబట్టి అలాగే కనపడాలని గ్యారంటీ ఏం లేదు. ఆయన ఏ విధంగా అయినా నేను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే జాగ్రత్తగా ఈ రాత్రి కాల సమయంలో మనం పరిశీలించినట్లయితే, నేను మీకు కనపరుచుకుందును అని ప్రభు చెప్పినప్పుడు, ప్రభు ఏ విధంగా కనపరుచుకున్నాడు? తన ఉనికిని లేదంటే కనపరుచుకుంటాను అని చెప్పినటువంటి దేవుడు ఏ విధంగా తన్ను తాను కనపరుచుకున్నాడు అని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, దేవుడు ఏ విధంగా కనపరుచుకున్నాడు అన్న ప్రశ్నతో మనం ఈ సందేశాన్ని ప్రారంభించినట్లయితే, మొదటిగా కీర్తనలు 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఏ విధంగా దేవుడు తన్ను తాను కనపరుచుకున్నాడు అన్న టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. ఇది జాగ్రత్తగా పరిశీలించేద్దాం. కీర్తనలు 8వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను, ఏముంది అక్కడ? ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా. కనపరుస్తానని దేవుడు చెప్పాడు కదా. నేను మీకు కనపరుచుకుందనంటే దేవుడు ఏ విధంగా కనపరుచుకున్నాడంటే ఆకాశములో ఆయన మహిమను కనపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశమును సృష్టించింది ఎవరు? భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు తన యొక్క మహిమను ఏ విధంగా కనపరుచుకున్నాడంటే, ఆకాశములను మనం పరిశీలిస్తున్నప్పుడు ఆకాశముల్లో సృష్టించినటువంటి ప్రతి ఒక్క మరి నక్షత్రములు కానివ్వండి, చంద్రుడే కానీ, సూర్యుడే కానీ, ఆకాశంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు ఆయన మహిమ కనపడతా ఉంది అక్కడ. దేని స్తోత్రం కలిగిన కాక. అంతరిక్షములు, ఆకాశములు అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి, ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాయి, భజిస్తూ ఉన్నాయి, ఆయన మహిమను చాటిస్తూ ఉన్నాయి. ఆకాశములను మనం పరిశీలించినప్పుడు ఆకాశంలో ఎక్కడో ఉంటాయి నక్షత్రాలు కదా, ఎక్కడో ఉంటాయి. చంద్రుడు భూమి నుంచి ఒక 4 లక్షల కిలోమీటర్ల చిల్లర, 4 లక్షల పైచీలుకలో అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు భూమి నుంచి. మనం ఉన్నటువంటి భూమి నుంచి సూర్యుడు కొంచెం సమీపంగా ఉంది ఆ గ్రహం. ఇంకా అంతకు మించి నక్షత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆకాశంలో ఏమున్నాయి అంటే, మనం ఎక్కడున్నాం? సౌర కుటుంబంలో పాలపంతలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో గ్రహాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడైనా. అందులో భూమి ఒక గ్రహం, ఆ గ్రహంలో మనం ఉన్నాము. ఇది ఇలాంటి అంట కొన్ని కోట్లు ఉన్నాయంట, కొన్ని కోట్ల ఇలాంటి పాలపంతులు
ఆయన అంతరిక్షంలో తయారు చేశాడంట. మనం ఇదొక్కటే చూస్తూ ఉన్నాం కదా, బావిలే కప్పులాగా. బావిలో ఉన్న కప్పు ఏమనుకుంటుంది, ఇంతే ఇదే ప్రపంచం అనుకుంటుంది, తెలియదు కాబట్టి. అదేవిధంగా చాలామంది ఇదిగో ఈ ప్రాంతంలో ఉండి, ఈ కంట్రీ ప్రాంతంలోనో, ప్రకాష్ నగర్లోనో, లేదంటే విజయవాడలో, మన ఈ ప్రాంతం నుండి ఇక్కడ వరకే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసే దీన్నే సరిగా అవగాహన లేనటువంటి పరిస్థితులు. ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మన చుట్టూన్నటువంటి ఈ 4 కుటుంబాలు దీని వరకే, ఈ స్ట్రీట్ వరకే పరిశీలిస్తూ ఉంటారు, ఇంతవరకే తెలిసింది. కానీ ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు సృష్టించినటువంటి అవన్నీ కూడా సృష్టం నీకు ఎలా తెలిసిద్ది? చాలా కష్టం చూడడం. బోల్డ్ అని నక్షత్రాలు ఉన్నాయి చూడటానికి. చిన్నప్పుడు ఆ డాబా మీద అలా పడుకొని, ఎప్పుడు ఈ వేసవకాలం వచ్చినప్పుడు బయట అందరూ మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు ఆ నక్షత్రాలను చూస్తే చక్కగా 1, 2, 3 అని లెక్కేస్తూ ఉండేవాళ్ళు. లెక్కేసారు ఎవరైనా? లెక్కేస్తూ ఉంటారు. ఎన్నెన్ని లెక్కేస్తావు? శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఒక వ్యక్తి 3000 నక్షత్రాల వరకు లెక్కించగలరు. 3000 నక్షత్రాలు నువ్వు నీకు కనపడుతున్నటువంటి ఆ పరిధిలో ఒక 3000 నక్షత్రాల వరకు నువ్వు లెక్కించగలవు, అంతకుమించి లెక్కించలేవు. పూర్వదినాల్లో అందరూ అనుకున్నారు, పూర్వదినం అంటే ఏంటంటే, గెలీలియో అన్నటువంటి ఒక సైంటిస్ట్ ఒక గొట్టాన్ని కనుక్కున్నాడు. ఒక గొట్టం, అదేంటో తెలుసా? టెలిస్కోప్ అనేటువంటి గొట్టాన్ని కనుక్కున్నాడు. ఆ గొట్టం కనుక్కోక ముందు అందరూ కూడా అంతరిక్షంలో, ఆకాశంలో 3000 నక్షత్రాలే ఉన్నాయి అనుకున్నారు. ఎక్కువ నక్షత్రాలు లేవు, 3000 నక్షత్రాలు ఉన్నాయి అనుకున్నారు. ఎప్పుడైతే శాస్త్రవేత్త గెలీలియో ఆ టెలిస్కోప్ను కనుక్కున్నాడో, ఆ భూతత్వం నుండి చూసినప్పుడు బోలెడు నక్షత్రాలు చూడగలిగారు. చాలా గ్రహాలను వాళ్ళు చూడగలిగారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అమ్మో, ఎన్నో చాలా ఉన్నాయి కదా, చాలా సృష్టించబడి ఉన్నాయి, మనకి తెలియలేదు అన్నట్టుగా చాలా విషయాలను శాస్త్రవేత్తలు తెలుసుకొని ప్రపంచానికి చాటించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆకాశంలో ఉన్నటువంటి అవేవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మనం గమనిస్తున్నప్పుడు అవన్నీ కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన మహిమ, సృష్టించబడినటువంటి ఆ సృష్టమును చూసినప్పుడు ఆయన మహిమను మనం కనుక్కునేటువంటి వారిగా ఉండాలి. నేను మీకు కనపరుచుకుందును అని దేవుడు చెప్పినప్పుడు, ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ, యెహోవా మా ప్రభువా, ఆకాశమందు నీ మహిమ కనపరిచావు కదా, కనపరిచావు కదా అంటా ఉన్నారు. 1969 సంవత్సరము జూలై, గుర్తుంచుకోండి, 14వ తారీఖున మొట్టమొదటిసారిగా ఒక ముగ్గురు వ్యక్తులు, అందులో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి ఆయన ఒక బృందాన్ని తీసుకొని చంద్రుడి మీద అడుగుపెట్టారు. చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు ఆయన పాదముద్ర, ఇప్పటికీ మీరు నెట్లో కొడితే ఆ ముద్ర కనపడుద్ది. ఫస్ట్ టైము చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి ఆ అడుగు, ఆ గొప్ప మేధావిది, ఒక పెద్ద శాస్త్రవేత్త ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి ఆ వ్యక్తి, అవన్నీ కూడా చూసి వచ్చాడు చంద్రుడి మీద. అప్పుడు వరకు కూడా చాలామంది అనుకున్నారు చంద్రుడు ఒక దేవుడు, ఒక దేవత అనుకున్నారు. అబ్బో, చంద్రుడి మీద వెళ్తామేంటి, అసలు చంద్రుడి మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎలాగా మీకు ఫలించిద్ది? అపచారం కదా, చంద్రుడు దేవుడు కదా అంటే ఈ రోజున చాలామంది వాటన్నిటిని కూడా దేవుళ్ళుగా, ప్రతిదీ దేవుళ్ళుగా, దేవతలుగా కొలుస్తున్నటువంటి వారు చూసి చంద్రుడి మీద అడుగుపెట్టిన తర్వాత కానీ వాళ్ళ నిర్ణయాలు మార్చుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క శాస్త్రవేత్త ఎల్లొచ్చిన తర్వాత చెప్పాడు ప్రపంచానికి, ఇది దేవత కాదు, దేవుడు కాదు, దేవుడి చేత నిర్మించినటువంటి గ్రహాల్లో ఒక గ్రహం, ఉపగ్రహం అని ప్రపంచానికి చాటి చెప్పాడు. అప్పటి వరకు కూడా తెలియలే. చాలామంది చంద్రుడిని దేవుడిగా భావిస్తూ ఉంటారు. చంద్రుడిని తయారు చేసింది ఎవరో? దేవుడే. ఆయన్ని పరీక్షించి కిందకు వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశాడు తెలుసండి? అది నాసాలో పనిచేస్తా, ఆ నాసా నుంచి ఆయన రిజైన్ చేశాడు. ఎవరికి అర్థం అవ్వాల, అంత కొంత మేధావి, ఆయన శాలరీ కొన్ని కోట్లు ఉంటుంది, మంచి సంపాదిస్తారు, ఆయనకి మంచి ఇంటెలిజెంట్ ఆయన. సార్ ఎందుకు సార్ మీరు రిజైన్ చేస్తూ ఉన్నారు? ఏమైంది మీకు?
ఇంతకన్నా మంచి ఆఫర్ వచ్చిందా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసు? అవును నిజమే, మంచి ఆఫర్ వచ్చింది అన్నాడు. ఏంటి సార్, ఏం ఆఫరు అంటే, దేవుణ్ణి పరిచర్య చేసే ఆఫర్ నాకు వచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీటన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని నేను తెలుసుకోగలిగాను. దేవుడే సృష్టించాడు అని అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఆయన ఆ పదవి నుంచి, లేదంటే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసిన నాసా నుంచి బైబిల్ పట్టుకొని దేవుణ్ణి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చి ఆయన జీవితాంతం ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు, చనిపోయే వరకు కూడా. ఈ రోజున చాలామంది చూడండి, సృష్టిని పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మతం ఏం చేసిందంటే, కొంతమంది వ్యక్తులు మతాలు పుట్టుకొచ్చిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళు ఏం చేశారు తెలుసా? అదంతా కూడా ఒక ఫీడింగ్ ఇచ్చేశారు వాళ్ళ మనసుల్లోకి. ఒక ఫీడింగ్ ఇచ్చేశారు, లేనిది ఉన్నట్టుగా ఫీడింగ్ ఇచ్చారు. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సృష్టిలో అన్నిట్లో ఉంటాడు దేవుడు. చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, లేదంటే రాతిలో ఉంటాడు, ఆవులో ఉంటాడు, ఎలకలో ఉంటాడు, పిల్లిలో ఉంటాడని చెప్పేసి జంతువుల్లో అన్నిటిలో సృష్టిలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో దేవుని వెతకటం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా వాళ్ళందరూ ప్రక్కదోవన పెట్టేటట్టుగా చేసింది ఎవరో తెలుసా? మతాలు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, ఈ విధంగా దేవుడి నుంచి దూరం చేసేసారు, సృష్టిని ఆరాధించటం ప్రారంభించాడు. కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, సృష్టికర్తను మనం ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టిని ఆరాధించాం మనం, సృష్టికర్తను ఆరాధిస్తాం. ఎంత గొప్ప భాగ్యం అది. ఈ యావత్తును సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన సృష్టికర్త. కొంతమంది అంటారు, ఈ సృష్టి అంతా ప్రకృతి కానీ సృష్టి అంతా దానికి దానే తనకు తానే ఏర్పాటు చేయబడిందండి, అలాగే పుట్టేసినాయి అంటూ ఉంటారు. సృష్టికర్త లేకోకుండా ఏదైతే రూపించబడిందో ఆ రూపింపబడినటువంటి కర్త ఎవరైతే ఉన్నారో వారు లేకోకుండా వస్తూ ఉంటుందండి? ఉంటుందా చెప్పండి? ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉంది, చాలామంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఓ రోజు పొద్దున్నే లేచి అలా కూర్చొని ఏదో జపం చేస్తుంటే ఫోన్ వచ్చి మీ చేతుల్లో పడిందా? ఈ ఫోన్ ఎక్కడదంటే పైనుండి పడిందండి అంటే ఏమంటాం ఆ వ్యక్తిని? నిజం చెప్పు అంటే, లేదు పైనుంచి పడింది అంటే పిచ్చోని పట్టిందా అంటారు. ఏ వస్తువు కూడా మన చేతుల్లోకి దానంతట అదే నిర్మించబడదు, దానంతట అది మనకి రాదు. దాన్ని నిర్మించినటువంటి, దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఒక ఫోన్ సెల్ ఫోన్ మన చేతిలో ఉందంటే సెల్ ఫోన్ను సృష్టించినటువంటి ఒక అతను ఉన్నాడు. ఈ టేబుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. అంతేగాని ఈ టేబుల్ అమాంతంగా ఇక్కడ రాలేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేన్ని మీరు చూసినప్పటికీ కూడా వాటంతట అవి రాలేదు, కానీ దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి సృష్టిని మనము ఆరాధించకూడదు, సృష్టికర్తనే ఆరాధించాలి. అందుకని ఈ అంతరిక్షములో, అందుకే ఆ పౌలు గారు అంటారు, రోమపత్రిక 1వ అధ్యాయం ఉంటాడు, సృష్టించబడినటువంటి సృష్టమును చూసినప్పుడు నువ్వు దేవుణ్ణి, అంటే చాలామంది దేవుడు లేడండి వాదించేటువంటి వారు ఉంటారు. వారి నిమిత్తమై పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈ సృష్టి యావత్తును నువ్వు పరీక్షించినప్పుడు 2 విషయాలు తెలుస్తాయి. దేవుని యొక్క నిత్య శక్తి తెలుస్తుంది. సృష్టిని నువ్వు పరిశీలించినప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క నిత్య శక్తి నువ్వు తెలుసుకుంటావు. రెండవది ఆయన యొక్క దైవత్వాన్ని గురించి నువ్వు తెలుసుకుంటావు. ఈ 2 విషయాలు సృష్టి నుంచి నువ్వు ఒక్క నిమిషం కనుక విశాలమైనటువంటి దృక్పథంతో నువ్వు ఆలోచించగలిగితే, విశాలమైనటువంటి హృదయంతో నువ్వు ఆలోచించగలిగితే దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నీకున్నటువంటి ఆలోచన మార్చుకోగలుగుతావు. అవును నిజమే, సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. దేవుడే ఈ యావత్తు సృష్టిని కలుగజేస్తాడనే విషయాన్ని నువ్వు పరిశీలించుకొని తెలుసుకోగలుగుతావు.
దేవుడు తనకు తాను కనపరుచుకుంటాడు అని చెప్పినప్పుడు ఎలా కనపరుచుకుంటావయ్యా అంటే ఇక్కడ మొట్టమొదటి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అంతరిక్షములో తను కలగజేసినటువంటి వాటి నిమిత్తమై మనం పరిశీలించినప్పుడు ఆయన మహిమ కనబడతా ఉంది. అక్కడ నిర్గమకాండం తీయండి, అక్కడ కూడా మోషే ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు, ఒక ప్రార్థన చేశాడు ప్రభుకి. నిర్గమకాండము 33 అధ్యాయము 18-19 వచనాలు. నిర్గమకాండము 33 అధ్యాయము 18-19 వచనాలు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీకు ఏం కనపరుస్తున్నాడు ఇక్కడంటే ఆయన మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేశాడు, ఏంటో తెలుసా? ప్రభువా నీ మహిమను నాకు కనపరిచయ్యా అన్నాడు. ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా చేసావా అలాంటి ప్రార్థన? నీ మహిమను నాకు కనపరచు ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మోషేనేంటో మహిమ గురించి మాట్లాడాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మోషే నీకు నా మంచితనం అంతా నీకు కనపరుస్తానయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రోజున దేవుని మహిమను నువ్వు తెలుసుకోవాలంటే ఏ విధంగా రుజువుపరచబడతా ఉంది అంటే దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుని మహిమ రుజువు చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మంచి దేవుడు, అందుకని నా మంచితనాన్నంతా కూడా నీకు కనపరుస్తానయ్యా అంటున్నాడు. ఆయన మంచితనాన్ని కనపరిచే దేవుడు, ఆయన మంచి దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు, ఆయన చెడ్డ దేవుడు కాదు. ఈరోజు చూడండి, చాలామంది మంచి అంటే మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలనుకుంటున్నారు? ఓ మంచి స్కూల్లో చదివేయాలనుకుంటున్నామండి. మంచి స్కూల్ అంటే ఏంటి? థామస్ గారు బాగా చెప్తారు ఈ మాట. మంచి స్కూల్ అంటే మంచి ఫీజులు కదా, డబ్బులు ఎక్కువ కట్టే, అంటే డబ్బులు ఎక్కువ వసూలు చేసే స్కూళ్ళు మంచి స్కూళ్ళు. ఈ రోజున ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఈ రోజున టాప్ యూనివర్సిటీస్ లేదంటే టాప్ స్కూల్స్ అని ఏవైతే పిలుస్తారో, ఎందుకు టాప్ అయినాయి అంటే అక్కడ ఫీజులు ఎక్కువ కాబట్టి ఈ టాప్ అయిపోయినాయి. ఈ రోజున ఓ మంచి స్కూల్లో చదివించాలని చూస్తూ ఉన్నాము, ఒక మంచి జాబ్ రావాలని చూస్తూ ఉన్నాం, ఓ మంచి భర్త కావాలండి, ఓ మంచి ఇల్లు కావాలా. ఇంటికి వస్తారు ఎవరైనా అతిథులు, ఏమంటే కొంచెం మురుగునీళ్ళు ఎవరో తాగుతానంటారా లేదంటే మంచినీళ్ళు అని అడుగుతారా? మంచినీళ్ళు అడుగుతారు కదా. ఏదైనా ఏది చేయాలన్నా మంచి 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 అని ఎతుకులాడే నువ్వు మంచి ఏదో దాన్ని పాటించాలనేటువంటి చూసే నువ్వు దేవుడి విషయంలో మంచి దేవుని ఆరాధిస్తున్నావు, ఒక నిర్ణయం తీసుకున్నావా? చాలామంది మంచి దేవుని దగ్గరికి రావట్లా, మంచి దేవుడు అయినటువంటి యేసే దగ్గరికి రావట్లా. ఆయన చెప్తున్నా, నేను మంచి దేవుణ్ణి, నా మంచి అంతా నీ కనపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన మంచి దేవుడు, నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు, నీ పట్ల కార్యములు జరిగించేటువంటి దేవుడు, మంచి చేస్తాడు ఆయన. ఆయన మంచితనంతోనే ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతున్నటువంటి దేవుడు. ఈరోజున దేవుడు ఎలాంటి మంచి చేస్తున్నాడో తెలుసా? ఒకవేళ దేవుని సన్నిధిలో ఒక మంచి కోరి నువ్వు కూర్చున్నావేమో, నువ్వు వస్తానే ఒక మంచి కలగాలి, నాకు ఒక మంచి కలగాలి నా జీవితంలో, నా కుటుంబం పట్లని కూర్చొని దేవుని కృప సమృద్ధిగా నా పైన కుమ్మరించబడాలని కూర్చున్నటువంటి నీకు దేవుడు ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నటువంటి మంచి వాగ్దానం ఏంటో తెలుసా? నా మంచి నేను నీకు కనపరుస్తాను. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఎలా కనపరుస్తాడు మంచితనాన్ని అంటే, దేవుడి నీ పట్ల తన గొప్ప కార్యములను చేసి, ఆశ్చర్య కార్యములు చేసి, అద్భుత కార్యములు నీ పట్ల జరిగించి తన మంచితనాన్ని నీకు కనపరుచుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మేమన్నా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మంచి దేవుడు అండి, మంచి దేవుడు. మోషేకి దేవుడు తన మంచితనాన్ని మొత్తం కనపరుచుకుంటున్నాడు. ఆ విధంగానే కనపరిచాడు ఆయన. మోషే కూడా గ్రహించగలిగాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రభు తన్ను తాను ఎలా కనపరుచుకుంటాడంటే, మొదటిగా మహిమ ద్వారా, ఆకాశంలో ఉన్నటువంటి
వాటన్నిటినీ, అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని నువ్వు పరీక్షించినప్పుడు దేవుని మహిమ అక్కడ కనబడుతూ ఉంది. ఆయన కనబరుస్తూ ఉన్నాడు. ఈ యావత్తు సృష్టిని కూడా నువ్వు పరిశీలించి జాగ్రత్తగా చూసినప్పుడు ఆయన నిత్య శక్తి, ఆయన మహిమ నీకు కనపడుతూ ఉంది. చూద్దాం. రెండో మాట కూడా చూసినట్లయితే జాగ్రత్తగా యెషయా గ్రంథము ఈసారి 42వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటేంటో ఆయన మహిమను కనపరుచుకుంటా ఉన్నాడు. రెండోది చూద్దాం. 42వ అధ్యాయము యెషయా 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడు జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును ఏముందన్నమాట, కనపరుచును. ఇదేగా అండర్లైన్ చేసుకోవాల్సింది. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయం కలిగినటువంటి దేవుడు, సత్యాన్ని అనుసరించి. అందుకని అంటాడు దేవుడు, నేనే మార్గాన్ని సత్యాన్ని. సత్యం అంటే ఏంటి అంటే నేనే అంటున్నాడు ఆయన. ఎవరైనా నిన్ను అడిగితే సత్యం అంటే ఏంటి తెలుసా? యేసయ్యే సత్యం అనాలి నువ్వు. యేసయ్యే సత్యం. ఆయన సత్యాన్ని అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు దేవుడు. న్యాయాన్ని కనపరుస్తాడు. న్యాయవంతుడు. అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన, న్యాయం చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో నయోమి ఉంది, తెలుసు కదా అందరికీ. నయోమి ఏం చేసింది? సొంత నిర్ణయం తీసుకుంది. బెత్లెహేములో కరువు వచ్చేసిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో ఏం జరిగింది? భర్త చనిపోయాడు, కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు, ఇద్దరు కోడలు విధవరాలు అయిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చింది, మళ్ళీ తిరిగి బెత్లెహేములోకి వచ్చింది. బెత్లెహేములో అంతా బాగుందని తెలుసుకుంది. మళ్ళీ తిరిగి బెత్లెహేములోకి కుటుంబంతో వెళ్ళినటువంటి బెత్లెహేము, కొడుకులతో భర్తతో వెళ్ళినటువంటి నయోమి ఒంటరిగా బయలుదేరింది. నయోమితో పాటుగా రూతు కూడా, కోడలో రూతు కూడా వచ్చింది. ఆ తదుపరి నయోమి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అందరూ నయోమి బాగున్నావా అని అందరు పిలుస్తూ ఉన్నారు బెత్లెహేము రాగానే. నయోమి ఏం చెప్తుంది? ఇక నన్ను నయోమి అని పిలవద్దు, మీరు నన్ను నయోమి అని పిలవద్దు. సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు నాకేం కలుగజేశాడు? నింద ఎవరి మీద వేసింది? దేవుడి మీద వేసేసింది. సర్వశక్తిమంతుడు నాకేం చేశాడు? నన్ను నయోమి అని పిలవద్దు. ఏమని పిలవమంటావు? మారా అని పిలవండి అంటుంది. నయోమి అన్న మాటకి మధురం అని అర్థం. మధురమైనటువంటి తన జీవితాన్ని అంట ఇప్పుడు ఏమని పిలవమంటుందంటే, ఇప్పుడు నా జీవితం మధురంగా లేదు, చేదుగా ఉంది, మారా అని పిలవండి. మారా అని పిలవండి. ఏం చేశాడు? సర్వశక్తిమంతుడు దేవుడు నాకేం కలుగు చేశాడు అని మాట్లాడుతూ ఉంది. తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక అవిధేయత. చాలామంది లేరా బెత్లెహేములో కరువు వచ్చిందని? ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళారా? బెత్లెహేములో అందరూ ఉన్నారుగా. మరి ఎందుకు తినే ఆ నిర్ణయం తీసుకుంది? నయోమి మాత్రమే ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ మనం ఉండకూడదని చెప్పేసి తన సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తం కోల్పోయిన తర్వాత కానీ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది తెలుసా? బెత్లెహేం తిరిగి వచ్చింది. బెత్లెహేం అన్న మాటకి నేను అర్థం చెప్పాను, ఒకసారి మీకు గుర్తుందో లేదో. బెత్ అంటే ఏంటి? ఇల్లు. బెత్ అంటే లెహేం అంటే రొట్టె. లెహేం అంటే రొట్టె, రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేం అంటే సమృద్ధి ఉంటుంది ఇక్కడ. యేసుప్రభుడు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. అదే బెత్లెహేం నుంచి ఆ రోజు అప్పుడు కరువు వచ్చిందని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే సమృద్ధినటువంటి ఆ ప్రాంతంలో దేవుని ఇల్లుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వదిలేసేసి తను తీసుకున్నటువంటి నిర్ణయం ఒకరోజు ఏం చేసింది? తన జీవితంలో శాంతి నెమ్మది లేకుండా చేశాయి. ఇప్పుడు నన్ను మారా అని పిలవండి, నేను మధురంగా లేదు అంటా ఉంది. మారా అని పిలవమంటా ఉంది. దేవుని మీద నిందేసేసింది. చాలామంది రోజుల్లో వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు వాళ్ళే తెచ్చేసుకొని కదా, మనమే తెచ్చేసుకుంటాం కొన్ని కష్టాలు, శ్రమలు. తీరా ఎక్కడేస్తాం? ఏం చేశాడండి దేవుడు, చూడండి మా జీవితాలు ఏమైపోయినాయి, మా బ్రతుకులు ఏమైపోయినాయి చూడండి, ఏం చేశాడండి, ఏం కలగజేశాడండి ఆయన అని తీరా ఎవరి మీద వేస్తాం? దేవుడి మీద వేస్తాం నింద.
దేవుడు ఏం చేశాడండి మాకు అంటూ ఉంటారు చాలామంది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు చేసిన పనులకి నువ్వు బాధ తెచ్చుకొని దేవుణ్ణి ఏదో నిందేస్తే ఎలాగా? తప్పు కదా. అలాంటి నిందలు వేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతే, మధురం లాంటి నీ జీవితాన్ని నీ అంతటికి నీవే పాడు చేసుకొని ఒక మారాలాగా చేదైనటువంటి అనుభవానికి వెళ్తే, మళ్ళీ తిరిగి ఎక్కడికి? బెత్లెహేముకి రా. బెత్లెహేము దేవుని ఇంట్లోకి రా. దేవుని ఇంటికే ఎందుకు రావాలంటే అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అక్కడ ఉండి దేవుని నిందిస్తున్నామేమో, రా వెనకరా. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. బెత్లెహేము అన్నటువంటి ప్రాంతానికి నువ్వు రావాలి. దేవుని ఇంటికి తిరిగి రా నువ్వు. అర్థమైందా? దేవుడు మంచి దేవుడండి. మంచి చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. రెండోది ఇప్పుడు చెప్పాను, న్యాయవంతుడు, న్యాయం తీస్తాడు. అక్కడ చెప్తున్నాడు, నలిగినటువంటి రెల్లినంట ఆయన విరవడంట. ఆల్రెడీ నలిగిపోయావు నువ్వు, ఆల్రెడీ నలిగిపోయావు, కుమిలిపోతూ ఉన్నావు, బాధల్లో సమస్యలో ఉండిపోయావు. ఇంకా నిన్ను ఆయన ఎరగతీయడంట. నలిగిన రెల్లిన ఆయన, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, నీ బంధువులు కానీ నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఒకరు నిన్ను ఇంకా నలిపేసే ప్రయత్నం ఉండొచ్చేమో, నేను ఎరగదీసే ప్రయత్నం ఉండొచ్చు, ఇరిసేసే ప్రయత్నంలో ఇంకా నువ్వు దిగజారిపోవాలని, ఇంకా పాడైపోవాలని చూస్తూ ఉంటామేమో. కానీ మన దేవుడైతే ఆయన ఇరిచే దేవుడు కాదు. మకమక మండేటువంటి జనుపనార ఒత్తిన ఆయన ఆర్పేవాడు. ఎలుగుదామా వద్దా, ఎలుగుదామా వద్దా అన్నట్టుగా ఉండొచ్చు నీ జీవితం. సమృద్ధిగా ఎలగట్లా, నిండుగా ఎలగట్లా, ఎలుగుదామా వద్దన్నట్టుగా మినుకుమంటూ ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు అంటున్నాడు, శాంతంగా నిన్ను ఆర్పేసే దేవుడు కాదు. ఆయన ఆర్పే దేవుడు కాదు, ఆయన నిన్ను వెలిగించే దేవుడు. నీ చుట్టూన్నటువంటి వాళ్ళు ఎలుగునిద్దామని చెప్పేసి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ దిశకి అడుగులు పెడతా ఉన్నప్పుడు అటువైపుగా నిన్ను వెనకలాగే వేసేవాళ్ళు ఉంటారు చాలామంది. అంటే నిన్ను ఆర్పేయాలని చూస్తూ ఉంటారు. దేవుని సేవ చేయాలని నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆయన ప్రార్థనలో నువ్వు గడపాలని ఇష్టంగా సంతోషంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన్ని నీ గాత్రాన్ని, నీ స్వరాన్ని ఉపయోగించి, నీకు ఇచ్చినటువంటి తలంతును ఉపయోగించుకుంటూ చక్కగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధులు గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలను ముందుకు వస్తూ ఉన్నప్పుడు, నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను వెనక్కి లాగుతూ ఉంటారు. ఎందుకమ్మా ఆగల ప్రార్థన, ఎందుకమ్మా చర్చికి మందిరానికి, పనేం లేదు నీకు, మాటిమాటికి ప్రార్థన అంటావు, మాటిమాటికి దేవుని సన్నిధి అంటావు, ఇంట్లో ఉంటే అవదా, వాక్యం చదువుకుంటే అవదా, ఎందుకమ్మా నువ్వు పద్దాలు వెళ్తున్నావు అని నిన్ను వెనక్క పట్టుకొని లాగేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు వెలుగుదాము అనుకున్నప్పుడు వాళ్ళు ఆర్పేసేద్దామని చూస్తూ ఉంటారు. దేవునిలో వెలిగింపబడటానికి అప్పుడే కొంతమంది అడుగులేస్తూ ఉంటారు. దేవుని వెలుగులోకి రావటానికి వాళ్ళు అప్పుడే అడుగులు వేస్తూ ఉన్నటువంటి వారిని చూసి వీళ్ళందరూ వెనక్కి లాగుతూ ఉంటారు. బలపరచరు. వాళ్ళ ప్రార్థన చేయరు, వాళ్ళకే దైవభక్తి ఉండదు. కానీ ఎదుగుదాము అనుకుంటున్న వారిని వెనక్కి లాగేటువంటి వాళ్ళని చుట్టూ లేరా? ఉన్నారు. అలాంటివంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. దేవుని పరిచర్యకి వాళ్ళు ఏమాత్రం కూడా సహాయపడరు, కానీ సహాయపడే వాళ్ళటువంటి వారిని వెనక్కి లాగేసేటువంటి వాళ్ళు, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా ఇతరుని ఇబ్బంది పరిచేటువంటి వాళ్ళని హేళనగా మాట్లాడుతూ ఉంటారు, ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అది వాక్యం చెప్తా ఉంది, మకమకలాడే జనపనార ఒత్తిన ఆయన ఆర్పడు. ఆయన వెలిగింప చేస్తాడు నిన్ను. ఆయన వెలుగులోకి నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. జాగ్రత్త గమనించండి. ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని మనకి కనపరుచుకుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు ఫరో ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల్ని.
అయితే చివరిగా వాళ్ళు ఆ బంధకాల నుంచి, బానిసత్వంలో నుంచి మోషే నాయకత్వంలో ప్రభు విడిపించినప్పుడు, వాళ్ళకి విడుదల వచ్చినప్పుడు ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? ఎన్నైతే కోల్పోయారో ఇశ్రాయేల్ ప్రజలు, అవన్నీ కూడా అంతకు మించి రెట్టింపు సంపద దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కల్పించాడు. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఏమండి ఇశ్రాయేల్ ప్రజలారా, ఏమండి మీరు వెళ్ళిపోతున్నారంట కదా కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి మీరు వెళ్తున్నారంట కదా. ఇదిగోండి మార్గ మధ్యలో మీకు ఉపయోగపడతాయేమో, నా దగ్గర ఇదిగోండి 1 కేజీ బంగారం ఉంది తీసుకెళ్ళండి అయ్యా, ఇదిగో ఇంత వెండి ఉందో తీసుకెళ్ళండి అయ్యా, దేనికైనా పని చేస్తాయేమో, ఇవి 10 వజ్రాలు ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళే వాలంటీర్లుగా వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఇచ్చేశారంట. బోళ్ళంత సంపద ఇచ్చేశారు. ఎందుకంటే దేవుడు వాళ్ళపైన కటాక్షం చూపించాడు కాబట్టి, ఆ విధంగా దేవుడు వారి హృదయాల్ని ప్రేరేపించాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఎంతెంత ధనాన్ని, అంటే ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళ బానిసత్వంలో మరుగుతూ వాళ్ళు కోల్పోయినటువంటి వాటినన్నిటిని కూడా సర్వాన్ని దేవుడు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళకి సమకూర్చాడు. బోల్డ్ అంత సంపదతో తిరిగి ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కోల్పోయేవేమో, చాలా కోల్పోయేవేమో. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో చాలా కోల్పోయానండి నేను. నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, నా దగ్గర ఉన్న అన్ని కూడా లాగేసేసుకున్నారు, నిరాయుధులుగా నేను తీశారు, ఏమీ లేదండి మా దగ్గర, ఇంకా అయిపోయిందండి మా పని. ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన న్యాయాన్ని నీకు కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే నీ నుండి దూరం అయిపోయిందో, అన్యాయంగా అక్రమంగా నీ దగ్గర నుంచి లాక్కున్నారో, తీసుకున్నారో, ఏదైతే కోల్పోయావో, అది ఒక స్థలమే కానివ్వండి, కొంత సంపదే కావనొచ్చు, లేదంటే మరొకటి ఏదైతే నీది అన్నది ఎవరైతే లాగేసుకున్నారో, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి నీ కోల్పోయినటువంటి వాటికన్నా 100 రెట్లు దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కావడం ఏంటంటే ఆయన న్యాయాన్ని నీకు కనపరిచే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీకు కనపరుచుకుందును అన్నాడంటే, ఎలా కనపరుచుకున్నావయ్యా అంటే ఆయన మహిమ చేత మనందరూ కూడా కనపరుచుకున్నాడు. రెండవది ఆయన న్యాయం ద్వారా కనపరుచుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన తన్ను తాను కనపరుచుకోవాలనే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆశ ఉంటే దేవుడి దర్శనాన్ని చూడగలవు, ఆయన ప్రత్యక్షతను చూడగలవు. ఎలా కనపరుచుకుంటావయా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మహిమ సృష్టించబడినటువంటి సృష్టమును నువ్వు పరిశీలించినప్పుడు దేవుని యొక్క మహిమ నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన మహిమతో నింపబడతావు. ఆయన మహిమోన్నతుడు, ఆయన ఉన్నతుడు. ఎందులో ఉన్నతుడు అంటే మహిమలో ఉన్నతుడు. ఆయన అత్యున్నతుడు, ఆయన అత్యున్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వములో ఉన్నతుడు, మహిమలో ఉన్నతుడు, అత్యంలో ఉన్నతుడు ఆయన. అందుకని ఆయన ఎల్యోమ్ అని పిలువబడుతున్నటువంటి దేవుడు. ఆయన ఉన్నతుడు కాబట్టి మనందరం కూడా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మహిమను కనపరుచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మహిమ పొందుకోవాలని ఇష్టపడితే అడుగు, దేవుని అడుగు, చిన్న ప్రార్థన చేయి. ప్రభు, నీ మహిమను మోషే అడిగినట్లుగా నీ మహిమను కనపరిచయా, నీ మంచితనాన్ని నాకు కనపరచు ప్రభువా అని ఆయన ప్రత్యక్షత గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థించే, చిన్న ప్రార్థించే. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభా, నీ మహిమను నాకు కనపరచు ప్రభా, నిన్ను చూడాలని నాకు ఆశ ప్రభా, నిన్ను చూడాలని నీ యొక్క మాట వినాలని
ఆశ, నా ఆశను తీర్చు ప్రభువా, నా హృదయ వాంఛను తీర్చు ప్రభువా. నువ్వు న్యాయవంతుడు, సత్యాన్ని అనుసరించి మాకు న్యాయం తీర్చే దేవుడు ప్రభువా. నీ న్యాయాన్ని నాకు కనపరచు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో దేవుడిని ప్రార్థన ఆలకించి దేవునికి సహాయం చేయడానికి, ఆయన మహిమను కనపరచడానికి, ఆయన న్యాయాన్ని నీ కనపరచడానికి ఆయన ఎల్లప్పుడూ నీకు సిద్ధంగానే ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన నామమునికి వందనములు, స్తుతులు ప్రభా. దేవా, మా ప్రభా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడవు, సర్వోన్నతుడువు, మహోన్నతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి దేవుడు, నీ వాక్యం ద్వారా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభా. నేను మీకు కనపరుచుకుందును అన్నటువంటి మాట ఎలా కనపరుచుకున్నావు అని ప్రశ్నించుకుంటే ప్రభా, నీ లేఖనాల నుంచి మాతో మాట్లాడారు. ఆకాశమును మనం పరిశీలించినప్పుడు ఆకాశములో నీ మహిమను కనపరుచుకున్నావు. రెండవదిగా ప్రభా, మీరు సత్యవంతులు, మీరే సత్యం కాబట్టి ప్రభా మీ న్యాయమును కనపరిచారు. అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపైన నీ మహిమను కనపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ మంచితనాన్ని కనపరచండి ప్రభా. నీ ఘనమైన కార్యముల చేత, అద్భుతమైన కార్యముల చేత, ఆశ్చర్యమైన కార్యముల చేత ప్రభా వారి జీవితంలో మేలు చేసి మీ మంచితనాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు పోగొట్టుకున్నటువంటి ఏవైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వాళ్ళ జీవితాల్లో కోల్పోయారో తిరిగి 100 ఫలితాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా సహాయం చేసి నీ న్యాయాన్ని ప్రభువా, బహుశా ప్రభా మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే మాకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే మా మీద ప్రభా సనుగుతూ మమ్మల్ని పడేయాలని, మమ్మల్ని దిగజార్చాలని, మమ్మల్ని పాడు చేయాలని లేనిపోని అన్నీ కూడా సృష్టించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టచ్చు. మా జీవితాల్లో శాంతిని లేకోకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకోకుండా, సంతోషాన్ని, ఆనందాన్ని దూరపరిచి ఒకవేళ వాళ్ళు దూరంగా ఉండి నవ్వుతూ ఉండొచ్చేమో. మీరు న్యాయవంతుడు, మీ వాద్యమును మాకు అప్పచెప్పండి, నాకు అప్పచెప్పమని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. అవును ప్రభా, మా వాద్యములను తీర్చే దేవుడవు, మా వాద్యములను ప్రభా న్యాయంగా తీర్చే దేవుడు నువ్వు మాత్రమే. కాబట్టి ప్రభా ఇదిగో నాయన, న్యాయంగా ప్రభా కనపరచమని ప్రార్థిస్తున్నాను. కోల్పోయినటువంటి వాటిని అన్నిటిని కూడా, ఏమైతే మా జీవితాల్లో కోల్పోయామో తిరిగి 100 మాకు రెట్టింపుగా నాయన వాటన్నిటిని కూడా దయచేయమని. కూడి వచ్చినటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. యవన బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని, వాళ్ళు ప్రభు నీ పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి ఆ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, నీ సేవలో వాళ్ళు వాడబడుతున్నటువంటి తీరు, అది ప్రార్థనే కానీ, పాటలే కానివ్వండి, వాక్యం చదువుటందు, నీ మందిరంలో గడిపేటువంటి ప్రతి ఒక్కటిలో కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని దిగజార్చాలని, వాళ్ళని కృంగదీయాలని, అవమానపరచాలని, ఆ పని చేయకూడదు, నీ పని చేయకూడదు అన్నట్టుగా ఆటంకంగా నిలిచి వాళ్ళని ఇబ్బందికరంగా యవనస్తుల్ని దిగజార్చాలని వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితులు బహుశా ఉండొచ్చేమో. అలాంటి పరిస్థితుల నుంచి యవనస్తులను లేపండి. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా నీ వైపు ఆసక్తితో నీ పరిచర్యలో పాలు పొందుటానికి, విశ్వాసంలో స్థిరమ కలిగి, ప్రార్థనలో బలం కలిగి, నీ వైపే మెట్టున ఎదుగుతూ గురు యొద్దకు వాళ్ళు ప్రయత్నించినట్టుగా వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యములు చేసి జయాన్ని దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.